హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మనం మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ముందుగా ఒక 4 అవర్స్ ముందుగా శనగబ్యాళ్ళు నానబెట్టి పెట్టుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసి అందులోకే పచ్చిమిర్చి, అల్లం వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ కూడా 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఆనియన్స్ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని మనం ఒక పిడికెడు శనగల్ని వేరుగా పెట్టుకొని అందులోకి ఈ పిండిని వేసి కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారా, మెత్తగా చాలా బాగుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఒక పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ తీసుకొని దానికి కొద్దిగా తడి తీసి అందులో దాని మీద వడపిండిని వేసి బాగా రౌండ్గా చేసుకొని ఒక హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా కాలిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయాలండి. చాలా క్రంచీగా, పిల్లలు చాలా ఇష్టంగా స్నాక్స్గా తింటారండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.